హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా స్టిఫ్ మెటీరియల్లో ఉన్నటువంటి పార్టీవేర్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు కొంచెం స్టిఫ్ మెటీరియల్ లో పార్టీ వేర్ డ్రెస్సెస్. ఓకే, మరి ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది చందేరిలోనే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, పై పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ వర్క్ మనకి చూస్తే ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ కి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ ఇచ్చి బ్లాక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి చందేరి కాటన్ తీసుకున్నారు, వైట్ కలర్ ప్లెయిన్ కలర్. ఆ ప్లెయిన్ తీసుకొని దాని మీద మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బటన్స్ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి వైట్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. మ్యాంగో కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్ తీసుకున్నారు. ఇది మనకి బెల్ట్ పార్ట్ వస్తుంది. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి మనకి మెటీరియల్ కూడా ఇదేంటంటే చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ విత్ మనకి ప్రింటెడ్ లో తీసుకున్నారు. బ్లాక్ కలర్ బేస్ వచ్చేసి దాని పైన అంతా కూడా వైట్ కలర్ తో చిన్న చిన్న ప్రింట్ వస్తుంది. ఈ దామన్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ బ్లాక్ కలర్ కి మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ పైన టోటల్ గా మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఫ్లవర్ లో మనకి గోల్డ్ కలర్ నక్కీతో డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసి జెరీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి బెల్ట్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో ఈ సెకండ్ బోర్డర్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఈ టాప్ కి బాటమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ఇస్తారు. కాటన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకి చుడీ బాటమ్ వస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్. చున్నీ చూసినట్లయితే మనకి సేమ్ చున్నీ ఇస్తారనమాట. బ్లాక్ కలర్ తోనే మనకి షిఫాన్ చున్నీ వస్తుంది. షిఫాన్ చున్నీ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. టోటల్ గా ఓవరాల్ డ్రెస్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కానీ చాలా డిఫరెంట్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే మెయిన్ మనకి ఫ్యాబ్రిక్ కొంచెం డీసెంట్ గా ఉంటుంది. అంటే స్టిఫ్ మెటీరియల్ లో కూడా ఫుల్ పార్టీ వేర్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది కూడా మనకి చందేరి సిల్క్ అన్నమాట. ఇది మనకి చందేరి సిల్క్ మెటీరియల్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ లో తీసుకున్నారు. క్రీమ్ కలర్ చందేరి తీసుకొని ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే టోటల్ గా మనకి పిటాయి వర్క్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. అదే డిజైన్ ఇక్కడ వరకు కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి ఒక బటన్స్ టైప్ లో మనకి ఇక్కడ దాకా డిజైన్ ఉంటుంది అనమాట. ఈ వీ నెక్ లాగా తీసుకున్నారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ఈ 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ లోనే షేడెడ్ లో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. లీఫ్ పార్ట్ డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ కూడా మనకి స్టెమ్ లీఫ్ పార్ట్స్ క్రీమ్ కలర్. 2 సైడ్స్ కూడా మనకి ఈ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనకి ప్లీట్స్ కలీస్ స్టార్ట్ చేసి దాని పైన అంతా కూడా మనకి పిటాయి వర్క్ తోనే డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి పిటాయి వర్క్ తీసుకున్నారు. మిడిల్ లో ఫిల్లింగ్ వచ్చేసరికి మనకి జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. చిన్న చిన్న బూటీస్ టోటల్ గా టాప్ మొత్తం కూడా కవర్ చేశారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ రా సిల్క్ ఒకటి, అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ లో షిమ్మర్ బార్డర్ తీసుకొని దాని పైన కూడా మనకి కింద తీసుకున్న 2 కలర్స్ ని 2 సైజెస్ లో చిన్న సైజెస్ లో మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి డ్రెస్ పార్ట్ వస్తుంది. చున్నీ చూసినట్లయితే మనకి ఏంటంటే షిఫాన్ షేడెడ్ చున్నీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ లో కార్నర్ లో ఇచ్చారు. బోర్డర్ షిమ్మర్ బోర్డర్ వస్తుంది. ఇది మనకి చున్నీ పార్ట్ వస్తుంది. దీనికి హ్యాండ్స్ చూసినట్లయితే మనకి ఏంటంటే 3/4 యూస్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేసుకోవచ్చు. లేదు అంటే 3/4 కూడా. బోర్డర్ వచ్చేసి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి. ఇది క్రేప్ సిల్క్ బోర్డర్ ఇచ్చారు మనకి. అంటే కాటన్ కాకుండా ఫాలింగ్ మెటీరియల్. కాంట్రాస్ట్ బాటమ్ అలాగే కాంట్రాస్ట్ చున్నీ ఇచ్చారు. టోటల్ గా మనకి క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ తో చున్నీ అండ్ బాటమ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. 2600 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సాఫ్ట్ కాటన్ వస్తుంది. మనకి ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే టోటల్ గా గోల్డ్ కలర్ తీసుకొని దానికంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ జూట్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. దాని పైన మనకి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారు. కింద బటన్స్ చూసినట్లయితే మనకి మజంతా రాణి పింక్ కలర్ తో మనకి బటన్స్ డిజైన్ ఇచ్చారు. పైపింగ్ కూడా మనకి చూసినట్లయితే నెక్ కి స్లీవ్స్ కూడా మనకి రాణి పింక్ కలర్ ఇచ్చారు. ఈ బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి మజంతా
అంతా పింక్ తీసుకొని దానికంతా కూడా పిటాయి వర్క్ అంటే లోపల ఫిల్లింగ్ అంతా కూడా జరీతో తీసుకున్నారు. దానికి అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ తో మనకి జరీతో డిజైన్ ఇచ్చి స్టోన్స్ వచ్చేసి మనకి ఫుల్ గోల్డ్ కలర్ తో స్టోన్స్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి ఓన్లీ బెల్ట్ పార్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కలీస్ స్టార్ట్ అయ్యి కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం కలీస్ లో మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారండి. ఇది కింద బార్డర్ చూసినట్లయితే కొంచెం హెవీగా మనకి ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ తో కాటన్ బార్డర్ ఒకటి ఇచ్చారు. దానిపైన మనకి పింక్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి ఒక చిన్న చిన్న లీఫ్ బుటీస్ ఇచ్చారు. ఈ లీఫ్ బుటీస్ కూడా మనకి సిల్వర్ కలర్ ఇచ్చి లోపలంతా కూడా గోల్డ్ కలర్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్. ఇది వచ్చేసి బిగ్ సైజ్ లో, ఇక్కడ స్మాల్ సైజ్ లో మనకి అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు చిన్న లీఫ్ బుటీ ఇచ్చారు. దీనిపైన మనకి గోల్డ్ అండ్ జూట్ మిక్స్ తో ఒక బార్డర్ ఉంటుంది. ఇది మనకి కింద బార్డర్ వస్తుంది అనమాట. ఫుల్ లెంత్ ఉంది. ఫుల్ లెంత్ వస్తుంది. డ్రెస్ చున్నీ చూసినట్లయితే మనకి పింక్ కలర్ ఇచ్చారు. టూ సైడ్స్ పార్ట్ మొత్తం మనకి పింక్ కలర్ కనిపిస్తుంది. ఈ కింద టూ సైడ్స్ కూడా మనం చూసినట్లయితే ఎల్లో కలర్ తో మనకి ప్రింట్ ఎడ్జెస్ లో. ఓకే, బాటమ్ పింక్ కలర్ చుడీ బాటమ్, కాటన్ బాటమ్. చున్నీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి కాటన్ బాటమ్, చుడీ బాటమ్. ఓకే, కలర్ఫుల్ గా ఉంది. కాంట్రాస్ట్ వచ్చింది మనకి చున్నీ అండ్ బాటమ్ కూడా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 1700 పడుతుంది. ఓన్లీ 1700 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అన్నమాట. అంటే మనకి పిస్తా గ్రీన్ కలర్ షేడ్. ఇది మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే నెక్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చారు, లైన్స్ టైప్ లో. సెల్ఫ్ లైన్స్. ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి పైపింగ్ ఇచ్చారు. ఈ నెక్ పార్ట్ అంతా కూడా మనకి బటన్స్ టైప్ లో స్టిచ్ చేశారు అన్నమాట, గోల్డ్ కలర్. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో కూడా మనకి హెవీగా కాకుండా సింపుల్ గా ఈ పైపింగ్ తోనే మనకి డిజైన్ ఇచ్చేసారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి కొంచెం బిగ్ కలీస్ తీసుకున్నారు అనమాట. బిగ్ సైజ్ లో కలీస్, ఫుల్ గేర్ వస్తుంది మనకి. చాలా బిగ్ సైజ్ లో కలీస్ తీసుకున్నారు కదా. కలీస్ లో మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ వచ్చేసి ఇక్కడ టెంపుల్ టైప్ లో డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. దాని కింద బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ టెంపుల్ టైప్ డిజైన్ వచ్చేసి మనకి ఒక క్రీపర్ పార్ట్ ని మనకి బెల్ట్ పార్ట్ దాకా కొంచెం కింద వరకు మనకి డిజైన్ ఇచ్చారనమాట. అది కూడా కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఇస్తూ. ఇది మొత్తం మనకి డ్రెస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఫుల్ పార్టీ వేర్ లైట్ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది. దీనికి చున్నీ అండి, చున్నీ మనకి సింగిల్ కలర్ అండి. అంటే డ్రెస్ మొత్తం కూడా మనకి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి మనకి షిఫాన్ చున్నీ గ్రీన్ కలర్ తీసుకున్నారు, ప్యూర్ షిఫాన్. దీనికి బార్డర్ కూడా మనకి దామన్ పార్ట్ లో చూసిన బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ని మనకి టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. ఓకే, బాటమ్ వచ్చేసి మనకి కాటన్ బాటమ్ వస్తుంది. ఓకే, కాటన్ బాటమ్ సేమ్. అంటే 3 పీసెస్ కూడా సేమ్ కలర్ అయినప్పటికీ కూడా చాలా డిఫరెంట్ లుక్. అది కూడా ఏంటంటే మనకి కొంచెం రేర్ కలర్స్ కాంబినేషన్ లో ఉండేసరికి ఇంకా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? 2500 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి కోటా ఫ్యాబ్రిక్, అంటే చందేరి సిల్క్ విత్ కోటా రెండు మిక్స్ చేస్తారు. సిల్క్ అండ్ కోటా. ఓకే, ఇక్కడ మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి కోటా మిక్స్ చేశారనమాట. కోటా తీసుకొని దానికి మొత్తం కూడా క్రీపర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్స్ తో క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి వన్ సైడ్ ఇచ్చారు. వన్ సైడ్ మనకి 3 ఫ్లవర్స్ ఇచ్చారు. ఫ్లవర్ కి కూడా మనకి లీఫ్ వచ్చేసి గ్రీన్ కలర్, పింక్ కలర్ తీసుకున్నారు. స్టోన్ వర్క్ ఉంటుంది. దానికి అవుట్ లైన్ వచ్చేసి కాపర్ కలర్ స్ప్రింగ్ వర్క్ ఇచ్చారు అనమాట. నెక్ పార్ట్ పైపింగ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారు. దానికి కింద గ్రీన్ కలర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా షోల్డర్ లో మనకి రెడ్ కలర్ తో పైపింగ్ ఉంటుంది. ఇది మనకి నెక్ పార్ట్. కింద బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ గ్రీన్ కలర్ లో ఇచ్చి కింద పైపింగ్ రెడ్ కలర్ లో రా సిల్క్ ఇచ్చారు. ఇది సన్న కలీస్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు. చందేరి 1 లైన్ అంతా కూడా మనకి చందేరి ఉంటుంది. 1 లైన్ అంతా కూడా మనకి కోటా ఉంటుంది. ఈ చందేరి పైన మొత్తం కూడా మనకి బ్లూ కలర్, పింక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. కోటా ప్లెయిన్ ఇచ్చారు. ఆల్టర్నేట్ కలర్స్ లాగా తీసుకున్నారు. మిగిలిన పార్ట్ మొత్తం మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ తీసుకున్నారు. రెడ్ కలర్ వెల్వెట్ కాంట్రాస్ట్. అంటే పైన మనకి గోట్ వర్క్ అంతా రెడ్ కలర్ లో ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్ లోనే వెల్వెట్ మెటీరియల్ కింద దామన్ పార్ట్ లో యూస్ చేశారు. దాని పైన లేస్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో 2 లైన్స్ ని మనకి లేస్ బార్డర్ తో డిజైన్ చేశారు. దాని పైన మనకి గోల్డ్ కలర్ తో విత్ జూట్ తో మనకి బార్డర్ ఇచ్చారు. దాని పైన ఎక్స్ట్రాగా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్
కాంబినేషన్ లో రా సిల్క్ తీసుకొని పైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు, పైన రెడ్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంది. మరి ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ టాప్ కి చున్నీ అండ్ బాటమ్ 2 షేడ్స్ వస్తుంది మనకి, రెడ్ కలర్ అలాగే మనకి వైట్ కలర్ కాంబినేషన్స్ తో మనకి మిడిల్ పార్ట్ మొత్తం రెడ్ ఉంటుంది. ఎడ్జెస్ లో చూసినట్లయితే మెయిన్ కలర్ ఏదైతే ఉందో డ్రెస్ మిడిల్ లో ఆ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా క్రీమ్ కలర్ తీసుకున్నారు. బాటమ్ రెడ్ వస్తుందండి, రా సిల్క్ ఇచ్చారు మనకి, అంటే కాటన్ అలా కాకుండా రెడ్ కలర్ రా సిల్క్ బాటమ్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ లో మనకి వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ వచ్చింది, అలాగే మనకి చున్నీలో మిడిల్ పార్ట్ మొత్తం రెడ్ కలర్ వచ్చింది, డ్రెస్ లో పైపింగ్ అంతా రెడ్ కలర్ వచ్చింది. కాబట్టి దామన్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషనే తీసుకున్నారు మనకి ఇక్కడ. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2200 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ కాటన్, చందేరి కాటన్. ఓకే, ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ హెవీగా ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో మ్యాంగో డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు, జరీతో ఇచ్చారు, దాని పైన మనకి కుందన్ వర్క్ ఇచ్చారు అనమాట. అది కింద వర్క్ ఇస్తారు. జ్యువెలరీ టైప్ లో మనకి హాఫ్ డ్రెస్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా డిజైన్ చేశారు, పింక్ గోల్డ్ కలర్ అండ్ కాంబినేషన్. కలీస్ వచ్చేసరికి మనకి ప్లీట్స్ లాగా మనకి షోల్డర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. దీనికి హ్యాండ్స్ చూసినట్లయితే మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు, డిజైనర్ హ్యాండ్స్. అది కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ మీద పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే నెక్ పార్ట్ లో ఏదైతే మనం ఇది చూసామో డిజైన్, సేమ్ డిజైన్ ఒక బంచ్ లాగా మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసరికి మనకి జూట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఒకటి ఇచ్చారు, దాని పైన మనకి పింక్ కలర్ రా సిల్క్, ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ బార్డర్ ఇచ్చి దానికి స్టోన్స్ బ్లూ కలర్ ఇచ్చారనమాట. కింద బార్డర్ చూసినట్లయితే బిగ్ సైజ్ లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ అలాగే మనకి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. దీనిపైన మనకి బ్లూ కలర్ మీదే ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ఒక బార్డర్ గా ఇచ్చి పైన పింక్ కలర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో హెవీ డిజైన్ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్ లో చూసినటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్ అనమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి మనకి 2 షేడ్స్ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి పింక్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నారు, కిందంతా కూడా మనకి బ్లూ వస్తుంది, పైన అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బాటమ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారు, కాటన్ బాటమ్, చుడీ బాటమ్ వస్తుంది, అంటే టోటల్ గా కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. అన్ని రీజనబుల్ ప్రైజెస్ కే ఉన్నాయి మనకి స్టిఫ్ మెటీరియల్ లో. 2300 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం చూసే డ్రెస్సెస్ అన్ని ఏంటంటే ఫ్లోర్ లెంత్ డ్రెస్సెస్ వస్తాయి, ఫ్లోర్ లెంత్ వస్తాయి అనమాట. ఇది నెక్ పార్ట్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు 2 సైడ్స్ కూడా, దాని పైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు, ఫ్లవర్ మనకి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి బటన్స్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బటన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఫ్లవర్ ఎంబోజ్ లుక్ ఉండేటట్లు థ్రెడ్ వర్క్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి పైపింగ్ ఉంటుంది అన్నమాట, జూట్ మెటీరియల్ తో. ఇది వచ్చేసి ఇంకా మనకి కలీస్ అన్ని కూడా పైన బెల్ట్ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి కింద దామన్ పార్ట్ లో బార్డర్స్ చూసినట్లయితే మనకి జూట్ సిల్క్ అండ్ మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా మనకి టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. ఇది వచ్చేసి దామన్ పార్ట్ బార్డర్ చూసినట్లయితే జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ తో బార్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ పైన మనకి ఇక్కడ ఏదైతే మనం డిజైన్ చూసామో సేమ్ డిజైన్ ని మనకి ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు. దానిపైన బ్లూ కలర్ గోల్డ్ కలర్ తో మనకి బార్డర్స్ ఇచ్చారు. చున్నీ సింగిల్ కలర్ ఇచ్చారండి మనకి, ఎందుకంటే దీనికి బాటమ్ కూడా మనకి గ్రీన్ కలర్ బాటమ్ ఇస్తుంది కాబట్టి 3 పీసెస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. చున్నీ కూడా టోటల్ గా మనకి షిఫాన్ మెటీరియల్ వచ్చింది, బాటమ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మెటీరియల్ కాటన్ మెటీరియల్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ 2100. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ చందేరి సీకో మెటీరియల్. ఓకే, మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ గా వైట్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్ బీడ్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని దానికంతా కూడా జరీతో మనకి డిజైన్ వస్తుంది. ఇటు సైడ్ కూడా మనం చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్, అంటే మనకి ఇదంతా ఏంటంటే అక్కడ బంచెస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి క్రీమ్ కలర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా కనిపించే విధంగా గోల్డ్ కలర్ తో స్టైలిష్ గా కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించే విధంగా బంచెస్ టైప్ లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సెమీ కటింగ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కలీస్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. లైట్ బేబీ పింక్. కింద బార్డర్ సీకో మెటీరియల్. కింద బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జెరీ బార్డర్ తీసుకొని దాని పైన మనకి డైమండ్ డిజైన్ వస్తుంది అనమాట, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో.
దానిపైన మనకి క్రీమ్ కలర్ వైట్ కలర్ షోల్డర్ పార్ట్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకు ఒక చిన్న బోర్డర్ లుక్ ఇచ్చారు. దీనికి చున్నీ చూసినట్లయితే మనకి ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్ చున్నీ వస్తుంది అనమాట. పింక్, బేబీ పింక్ లో షిఫాన్ మెటీరియల్. షిఫాన్ మెటీరియల్. బార్డర్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ కాటన్ బార్డర్ ఇచ్చారు. బాటమ్ కూడా మనం చూసినట్లయితే సేమ్ కలర్ అండి మనకి. అంటే టోటల్ గా మనకి డ్రెస్ చూసినట్లయితే ఒకే కలర్ కాంబినేషన్ లోనే మనకి డ్రెస్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే 3/4 ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ కి. అలాగే కింద రిస్ట్ దగ్గర మనకి ఒక చిన్న బోర్డర్ కూడా క్రీమ్ కలర్ యాడ్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2400. ఈ డ్రెస్ కాస్ట్ 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. చందేరి సీకో మెటీరియల్. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. కాటన్ ఫ్యాబ్రిక్ డ్రెస్. కాటన్ ఫ్యాబ్రిక్. ఓకే. ఇదంతా మనకి నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బెల్ట్ పార్ట్ దాకా కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని కట్ వర్క్ స్టైల్ వచ్చింది. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే క్రీపర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. పింక్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. స్టోన్ కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇది మనకి నెక్ పార్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి నెక్ కూడా మనకి వీ నెక్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రిల్ టైప్ లో మనకి బర్డ్స్ లాగా ఇచ్చారు అనమాట. ఇది వచ్చేసి కలీస్ కూడా మనకి ఈ కట్ వర్క్ నుంచి కలీస్ ని మనకి స్టార్ట్ చేసి కింద దామన్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి, బ్లాక్ కలర్ రా సిల్క్ పైన క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అది కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే పైన ఏ కలర్స్ అయితే యూస్ చేశారో మనకి షోల్డర్ పార్ట్ లో అదే కలర్స్ కాంబినేషన్ తో ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. దాని పైన వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో మనకి ఒక బోర్డర్, 2 బోర్డర్స్ ఇచ్చారు. పైన లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు అనమాట. జూట్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి లేస్ బోర్డర్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి డ్రెస్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. దీనికి వచ్చేసి మనకి చున్నీ వచ్చేసరికి మనకి షేడెడ్ ఇచ్చారు అనమాట. షిఫాన్, ప్యూర్ షిఫాన్ ఇచ్చారు. మనకి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ చున్నీ వస్తుంది. ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్ ఉంటుంది. షిఫాన్ మెటీరియల్ బ్లాక్ కలర్. ఎడ్జెస్ లో మనకి పింక్ కలర్ తీసుకున్నారు. దీనికి హ్యాంగింగ్ బాల్స్ కూడా మనకి ఇచ్చారు అనమాట. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఇది షైనింగ్ ఉన్నటువంటి హ్యాంగింగ్ బాల్స్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ ఇచ్చారు. దీనికి బాటమ్ బ్లాక్ కలర్ బాటమ్ వస్తుంది. అంటే ఈ డ్రెస్ కి వచ్చేసి మనకి టోటల్ గా కాంట్రాస్ట్ బాటమ్ అండ్ చున్నీ ఇచ్చారు. బ్లాక్ కలర్ బాటమ్. ఇది కూడా ఫ్లోర్ లెంత్. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 1900. నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి మనకి సీకో మెటీరియల్. ఓకే. సీకో మెటీరియల్. డ్రెస్ అంతా కూడా ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ మనకి నెక్ వచ్చేసి హాఫ్ నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకొని దానిపైన మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇట్లా వచ్చేసి నెక్ పార్ట్ మొత్తం కూడా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. డార్క్ స్నఫ్ కలర్ థ్రెడ్ వర్క్, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు అనమాట. ఈ బెల్ట్ పార్ట్ మనం రెగ్యులర్ గా చిన్న బెల్ట్ పార్ట్ చూస్తుంటాం, మనకి చిన్న సైజ్ లో తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనకి కొంచెం బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్, వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా పిటాయి వర్క్ తో తీసుకున్నారు డిజైన్. కలీస్ చిన్న చిన్న కలీస్ స్టార్ట్ చేశారు. ఈ కింద బార్డర్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే మనం బార్డర్ తీసుకున్నామో అంతే లెంత్ మనకి కింద బార్డర్ కూడా ఉంటుంది అనమాట. సేమ్. ఓకే. దీనికి వచ్చేసి చున్నీ చూసినట్లయితే మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ చున్నీ తీసుకున్నారు. బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు మనకి. ఓకే. బాటమ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ బాటమ్ వస్తుంది. టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇది బ్లాక్ కలర్ బాటమ్, అలాగే బ్లాక్ కలర్ చున్నీలోనే మనకి షేడెడ్ లో ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ చేశారు. కలర్స్ కూడా ఉంటాయండి దీంట్లో. ఇంతే సేమ్ డిజైన్ ఎల్లో కలర్ కూడా. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2700. సీకో మెటీరియల్. చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. 2700 రూపీస్ కి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కాటన్ అండి. పింక్ కలర్, బేబీ పింక్ కలర్. చాలా డిఫరెంట్ లుక్. దానికి కలర్ఫుల్ కాంబినేషన్ కూడా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే స్లీవ్స్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి జూట్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్, అలా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. బేబీ పింక్ కలర్ కాంబినేషన్, సిల్వర్ కలర్ జరీ తీసుకొని దానికి స్టోన్ వర్క్, రాయల్ బ్లూ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. నెక్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ పైన గోల్డ్ కలర్ తో లైన్స్ డిజైన్, సిల్వర్ లైన్స్. ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ తీసుకున్నారు. బ్లూ కలర్ వెల్వెట్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది బెల్ట్ పార్ట్ నుంచి మనకి కలీస్ ని స్టార్ట్ చేశారు. ఈ దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జూట్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ మొత్తం కూడా మనకి బేబీ పింక్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్. స్టోన్ వర్క్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాం కదా, బ్లూ కలర్ స్టోన్ వర్క్. స్టోన్ వర్క్ వల్లనే మనకి కింద దామన్ పార్ట్ అనేది అంత బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. దీనికి చున్నీ అండ్ బాటమ్. చున్నీ చూసినట్లయితే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ లో షిఫాన్ మెటీరియల్ తో చున్నీ ఇచ్చారు. టోటల్ సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి బాటమ్ కూడా మనం చూసినట్లయితే బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాటన్ బాటమ్ ఇచ్చారు.
హ్యావ్. కావాలంటే మనం వెల్వెట్ మెటీరియల్ మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్లో మనం బాటమ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. టోటల్గా డ్రెస్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ అండ్ అట్రాక్టివ్గా ఉంది. ఈ డ్రెస్ కాస్ట్ 2250. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి స్టిఫ్ మెటీరియల్లో ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ తీసుకున్నారు, దానికి లైన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. బటన్స్ కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బటన్స్. పైపింగ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాటన్ మెటీరియల్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ మనకి డ్రెస్ మిడిల్ పార్ట్ ఒకటే కలర్ అయినప్పటికీ కూడా ఈ బెల్ట్ పార్ట్ లో వేరియేషన్ చూపించేసరికి మనకి ఏంటంటే సపరేట్ గా అనేది తెలుస్తుంది. ఈ బెల్ట్ పార్ట్ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ కట్ వర్క్ ఇచ్చి ఫ్లవర్ మిడిల్ లో గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చి అవుట్ లైన్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇది మనకి బెల్ట్ పార్ట్. ఇది వచ్చేసి పైన నుంచి మనకి కలీ స్టార్ట్ చేశారు. ఈ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ మీద మనకి వచ్చేసి క్రీపర్స్ వచ్చేసి రెడ్ కలర్ లీవ్స్ ఇచ్చారు. ఈ పైన ఏదైతే డిజైన్ చూసామో సేమ్ డిజైన్ మనకి బిగ్ సైజ్ లో తీసుకొని కట్ వర్క్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది మొత్తం దామన్ పార్ట్ బోర్డర్ ట్రెడిషనల్ కలర్స్ తో. మరి దీనికి చున్నీ అండ్ బాటమ్ ఎలా షేడెడ్ డబుల్ షేడ్ చున్నీ వస్తుంది. మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. కాటన్ బోర్డర్ ఇచ్చారు మనకి. ఓకే, బాటమ్ గ్రీన్ వస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ బాటమ్ అండ్ చున్నీ డిజైన్ చేశారు. ఇది కూడా మనకి పార్టీ వేర్ లోనే ఫుల్ లెంత్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ కాస్ట్ 2400 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మనకి మెటీరియల్ అండి, డ్రెస్ మెటీరియల్. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటంటే జూట్ సిల్క్ తీసుకున్నారు. జూట్ సిల్క్ తీసుకొని మనకి వచ్చేసి గ్రే కలర్ తో మనకి ఫ్లవర్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. లోపల సిల్వర్ కలర్ తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట జరీతో. ఈ మ్యాంగో బుటీస్ అని మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ ఉంటుంది. ఈ కింద బార్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ ఇచ్చారు. దానిపైన మనకి పీచ్ కలర్ బార్డర్ ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గ్రే మీద సిల్వర్ కలర్ తో లీఫ్ బార్డర్ తీసుకున్నారు. ఈ బార్డర్ పైన అంతా కూడా మనకి బుటీస్ కంటిన్యూ అవుతాయి. దీనికి బాటమ్ ఏంటంటే మనకి గ్రే కలర్ బాటమ్ ఇచ్చారు. ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటి అంటే మనకి ఈ చున్నీ అండి బాగా హైలైట్ చేశారు. చాలా డిఫరెంట్గా ఫుల్ హెవీ వర్క్తో డిజైన్ చేశారు. డ్రెస్ మెటీరియల్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్ని మనకి 4 సైడ్స్ కూడా కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. తర్వాత గోల్డ్ కలర్ లైన్తో మనకి మొత్తం 4 సైడ్స్ కూడా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాటమ్ అలాగే డ్రెస్లో మనకి ఏ కలర్తో అయితే డిజైన్ చేశారో గ్రే కలర్ ఆ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదేం మెటీరియల్ అండి? ఇది చందేరి మెటీరియల్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి డ్రెస్ కలర్ కాంబినేషన్లోనే కొంచెం పీచ్ కలర్ మిక్స్ చేస్తూ బిగ్ సైజ్లో మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం హెవీ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. దాంట్లో మధ్యలో కూడా మనకి అక్కడక్కడ సిల్వర్ కలర్తో మనకి టచ్ చేశారు. ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ ఇంకా చాలా ఉంటాయి. అంటే మొత్తం మీ షోరూంలో ఏ వెరైటీస్ ఉంటాయి? డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, ఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్, అలాగే హాఫ్ శారీస్, పట్టు శారీస్, డిజైనర్ శారీస్, ఆల్ వెరైటీస్. లేడీస్కి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే భారతి గారు, మంచి డ్రెస్ మెటీరియల్స్ అలాగే ఫుల్ టాప్ అండ్ బాటమ్ డ్రెస్సెస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, టోటల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన డ్రెస్సెస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.